అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. అవి సప్లై చేసే కార్యక్రమంలో 2 ట్యాంకర్స్ 6/7/24 2, 15/7/24 2 ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్ళు అనలైజ్ చేశారు. ఈవో ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నేను ముఖ్యమంత్రి అవుతానే, ముఖ్యమంత్రి అయ్యే లోపలనే చీఫ్ సెక్రటరీ లీవ్ పెట్టి వెళ్ళాడు. ఆనాడు ఉండే చీఫ్ సెక్రటరీ. అతను అవుతానే ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసుకున్నాం. అది అయిన తర్వాత నేను సీఎం స్వేరింగ్ ఇన్ చేశాను. నా ప్రమాణ స్వీకారం అవుతానే ఫస్ట్ పోస్టింగ్ ప్రైవేట్ సెక్రటరీ, నాకు ప్రిన్సిపల్ సెక్రటరీని అపాయింట్ చేశారు రవిని. అది అయిన తర్వాత నాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు. నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన ప్రారంభం అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో సరైన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపిక చేశాను ఈవోగా. నేను పిలిచి చెప్పాను. అప్పుడు పోర్ట్ఫోలియోస్ కూడా ఇచ్చినట్లేదు. నేను ఒకే మాట చెప్పాను, శ్యామలరావు గారు మీరు తిరుపతికి వెళ్తున్నారు, మీ బాధ్యత ప్రక్షాళన మొదలు పెట్టాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలన్నీ జరిగాయి. అవన్నీ ప్రక్షాళన చేసి మళ్లీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు. నాకు ఇచ్చిన ఆదేశాలను మీకు కూడా ఆదేశం ఇస్తున్నా. ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది, మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను. డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి. అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే, ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు. ఆ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికే క్యాంటీన్ పోయాడు, భోంచేశాడు, కొన్ని కార్యక్రమాలు చేశాడు. దానివల్ల కొద్దిగా ఇంప్రూవ్ అయింది. నేను కూడా ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చాం, అన్నీ చేశాం. ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు. ఇక్కడ కూడా మీకుండే టెస్టులు కూడా అడల్టరేషన్కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు. ఒక నమ్మకం, ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది. భయము, భక్తి రెండూ ఉన్నాయి. కాబట్టి భయం ఉంది దేవుడంటే అభిమానం, భక్తి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్ గా చేసుకుంటూ వచ్చారు. అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈ 5 ఏళ్లలో వచ్చే కొందికి లడ్డంతా కూడా మీరు చూసుంటారు. సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో 3 రోజుల్లో చెడిపోవడం, చెడు వాసన రావడం, అదే మాదిరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు ఆ షేపు కూడా కేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం. నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు, నేను సీఎం అయినప్పుడు కూడా ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది. అది తినాలంటే చాలా బాధ వేసేది. ఏంటి ఇవన్నీ మారిగా అయిపోయినాయని. కానీ దిగమింగుకున్నా. నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకొని గమనున్నాను. అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్ చెప్పినా వినలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు.
ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024, 23/7/2024 రిపోర్ట్స్ బ్యాక్.